భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన 60 రోజుల పాలన గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ 60 రోజుల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను, కేటాయించిన నిధులను మీడియాకు వివరించారు. అభివృద్ధికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కులకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి కోర్టు కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి కోర్టు శాంక్షన్ అయినందుకు పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, మా నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ మారుమూల ప్రాంతంలో అనేక సమస్యలు, మరి ఏదైనా కోర్టుకు వెళ్ళాలంటే గతంలో జిల్లాల బైఫర్కేట్ కాకముందు జిల్లాల యొక్క విభజన జరిగినప్పటికీ కూడా సత్తుపల్లెలు ఉండటం, తదనంతరం జిల్లాల మార్పు జరిగినప్పుడు కొత్తగూడెంలో కూడా కోర్టు ఉండటం, మరి సుదూర ప్రాంతాల నుండి ప్రాంత పరిధిని వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో మరి మేము అప్పీల్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి కోర్టు కూడా శాంక్షన్ కావడం ప్రత్యేకంగా మరొకసారి వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 నెలల లోపల అభివృద్ధి కార్యక్రమాలు, మరి రోడ్ల యొక్క కార్యక్రమాలు అయితే ఎన్ఆర్ఈజెస్ నుండి 8.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ ఫండ్ నుండి 10 కోట్లు, దానిలో భాగంగా మరి పాఠశాలల అభివృద్ధికి 2 కోట్లు, నీటి వసతికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మిచ్చర్ తుఫాను వల్ల నష్టపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి కూడా 9 కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా మరి వ్యాయామం సంబంధించింది ఇండోర్ స్టేడియం కూడా 3.5 కోట్లతో కూడా శాంక్షన్ మొన్ననే శాంక్షన్ కావడం జరిగింది. మనకి దమ్మపేట నష్టపేట శాంక్షన్ అయితే అయింది. మనకి ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడాము. వారు 5 ఎకరాలు చేసిస్తే మనకి వాళ్ళు ఎక్కడ పెట్టాలని చెప్పారు. మనం ఇద్దరు ఎంఆర్ఓ అసలు పెట్టాలని చెప్పాము. వాళ్ళు 5 ఎకరాలు వారు చూపించగలిగితే వారు రెండు మనం రేపు చూపిస్తే ఎన్ని స్టార్ట్ చేస్తాం. ఇండోర్ స్టేడియంలో మనకి ఇండోర్ స్టేడియం స్టార్ట్. అందులో భాగంగా మరి ఎప్పుడో చనిపోయినటువంటి ఎవరైనా బాడీని మనం అనాథగా పడేసే పరిస్థితి ఏర్పడింది గతంలో. దాన్ని కూడా మరి అనేక మార్లు మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మరి దానికి కూడా కొత్తగా మార్చుని కూడా అశ్వారావుపేటలో కూడా శాంక్షన్ కావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇవి 6 నెలల్లో అంటే 60 రోజుల్లో కూడా మా ప్రగతి అని మీడియా తెలియజేస్తాం.